అమ్మా ఇది చూసావా? వచ్చే నెలలో ఎలక్షన్లు. ఒరే రమేష్, ఈ ఎలక్షన్ల పిచ్చేంద్రా నీకు? మనకెందుకు బిడ్డ? ఇలా బాగుపడ్డ వాళ్ళకంటే రొడ్డున పడ్డ వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఇవాటి నీళ్ళు తీసుకో. చిన్నగా ఉన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నా, ఈ ఊరు ఏం మారలేదు, ఇంకా మారుతుందన్న నమ్మకం కూడా లేదు. అమ్మ చెప్పింది కూడా నిజమే. అయినా పోగొట్టుకోవడానికి మాకేముందని? పాడుపడ్డ గోడలు, కూలిపోయిన ఇల్లు తప్ప ఇంకా చూసుడు ఏం లేదు. ఇక నేనే నిలబడతా. ఇన్నాళ్ళుగా పంచాయతీలో మోసపు రాజకీయాలే చూసాం, కానీ ఇప్పుడు మారాలమ్మా. ఇక్కడ నడిచింది నడుస్తుంది, ఉన్నోడు ఉన్నోడే అవుతుంది, దోసుకున్నోడే దొరవుతుంది. అసలు ఏం మారిందమ్మా? ఊర్లో ఇన్ని సంవత్సరాలుగా ఎవరెవరో పరిపాలించారు, ప్రజల బతుకు ఎవ్వరూ మార్చలేరు. సర్పంచ్ అయిన వారు వారి వారి కుటుంబాలు మార్చుకున్నారు, ఎదుగుతున్నారు. నిజమైన నిరుపేదలకి ఎటువంటి సహాయం అందడం లేదమ్మా. అందుకే మార్పు రావాలమ్మా. ఆ మార్పు కోసమే ముందడిగేయాలి. బిడ్డ, నువ్వు చెప్పేది అక్షరాల నిజంరా. ఊళ్ళో సర్పంచ్ అన్యాయం చేసిండు అని తెలిసినా ఈ జనాలు మాత్రం గొర్రె కషాయాన్ని నమ్మినట్టు వానే నమ్ముతున్నారు. హాయ్ చిన్న. హాయ్ రమేష్, ఎప్పుడు వచ్చినావు? అంత బానేనా? ఓ అంతా బాగానే రమేష్. ఏం చేస్తున్నావు? దాంట్లో పోదామా? అరే చిన్న, ఎవరిని కదిలించినా గంపెడు బాధలున్నాయి అంటున్నారే కానీ ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నట్టుగా లేరు కదా. అందుకే దొర మీద సర్పంచ్గా పోటీ చేస్తున్నా. ఈసారి ఎట్లనైనా ఊరి కోసం గెలవాలరా. వినండి, ఈసారి కూడా మనమే గెలవాలి. ఒక్క ఓటు కూడా వేరే వాళ్ళకి ఎవ్వరికి పోకూడదు. నర్సిగా అర్థమైందన్నా, నాకు వదిలేసే, నేను చూసుకుంటా. అమ్మా బాగున్నా అమ్మా? మీ బాబేనా? అయ్యో, ఓటు మాకేయాలమ్మా. మీ ఓటు మాకేయాలి. బాగున్నావా? బాగున్నా. ఈసారి మన ఊర్లో సర్పంచ్ కి నేనే పోటీ చేస్తున్నా. గెలుస్తావు బిడ్డ. అది ఓట్లు వేయాలని ఆయన అందరు మంచిగా నిన్ను నడిపిరు, చిన్నగా ఉన్నప్పుడు సంది చదివిచ్చిర్రు, అన్ని సంగీతం అంతా చేసినావు, మంచిగానే ఉన్నావు, గెలుస్తావు తమ్మి. అందుకే అమ్మ తప్పకుండా నీ ఓటు వేయాలి. మన ఓట్లన్నీ గెలుస్తావు బిడ్డ. లక్ష్మక్క బాగున్నారా? మీరందరూ బాగున్నారా? ఇగో నా కొడుకు ఎలక్షన్ లో నిలబడుతుండు, మీరంతా ఓటేసి గెలిపియాలి. అన్న నమస్తే. నమస్తే. ఎట్లా నడుస్తుంది షాప్? బాగా నడుస్తుంది అన్న. ఈ కిత్తెల నేను మన ఊర్లో మొత్తం నేనే నిలబడుతున్నాను. నీకే వేస్తాం ఓటు. ఓటు వేయాలి తప్ప. సర్పంచ్ నేనే పోటీ ఓకే ఓకే, తప్పకుండా వేస్తాం. ఓటు నాకే. ఓకే, థ్యాంక్ యూ. చేస్తాం, అట్లేం లేదు. థ్యాంక్ యూ. అరే చిన్న, చూసుకోరా, ఊర్లో ఉన్న ఓట్లన్నీ మనకే పడాలా. ఏం సర్పంచ్ గారు, ఊర్లో మొత్తం మీ పేరే మారి మోగిపోతుంది, ఏం గెలిచేద్దామనేనా? అమ్మో, మీ నాన్న పేరు నేను నెగ్గుతానా? నేను గెలుస్తానా చెప్పు? సర్పంచ్ గారి స్టేట్మెంట్ బలంగా ఉంది. అవును, ఇంతకి నీ ఓటు ఎవరికి? ఎవరికో మీకు తెలీదా? నిజంగానా? అయ్యో థ్యాంక్ యూ. ఇన్ని సంవత్సరాలుగా ఈ ఊరిని పరిపాలించిన, ఎన్నెన్నో సంపాదించిన
నాకెవడ్రా అడ్డము? ఈసారి ఎలాగైనా కానీ మనమే అన్ని గల్లీలో ఓట్లు మనకే రావాలి. సరే గెలవాలి. సరే అరే నర్సిగా దగ్గరుండి అన్ని కార్యక్రమాలు చూసుకోండి. సరే అన్న నాకు వదిలేసి నేను చూసుకుంటా. ఏదేమైనా కానీ రాజ్యాన్ని గెలిపియాలి, లేకపోతే నాకు నిద్ర కూడా పట్టది. అరే ఒక కోటర్ చేసేదండి రా. ఆగే నిన్నే పిలిచేది. ఏందమ్మాయి గారు? ఏంటి మా నాన్నగారిని బెదిరిస్తున్నావు? ఉండాలని ఉందా లేదా? మా నాన్న ఎవరో తెలుసు కదా, ఈ ఊరినే భయపెట్టించేవాడు. నువ్వు ఆయనను తట్టుకుంటావా? జాగ్రత్త మరి. ఎప్పుడు లేంది ఇదేంటి? నన్ను క్లాస్ పీకడానికే వచ్చినట్టుందిగా. మీ నాన్నగారు ఎవరో తెలుసా అండి? మీ నాన్నగారికి ఎదురు మాట్లాడడం కాదు, మీ నాన్నగారిని ఓడించాలని ప్రయత్నం చేస్తున్నాను. మీ నాన్నను ఓడిస్తాను, ఖచ్చితంగా నేను గెలుస్తాను. చూద్దాం. ప్రతి ఒక్కడికి ఓటుకు ఎంత అడిగినా కానీ ఇవ్వండి. సరే అన్న. మందు పోయండి, బిర్యానీలు ఇవ్వండి, అన్నీ చేయండి, కానీ తప్పకుండా మనమే గెలవాలి. నర్సే అన్న. ఏం చేస్తావు నాకు తెలియదు, గెలుపు మనదే. సరే అన్న నాకు వదిలేసి నేను చూసుకుంటా. ఎరా మోహన్. అన్నా నమస్తేనా. ఏంద్రా సంగతులు? ట్రాక్టర్ దున్నుతున్నామన్నా. ఎలక్షన్లు వచ్చాయి తెలుసా? తెలుసానా. ఎవరికి రా మరి నీ ఓటు? నీకేనా? తప్పకుండా తప్పకుండా. ఓటు అక్కడ పోయిందో ఏం జరుగుతుందో తెలుసు కదా. తెలుసానా. అరే నర్సి అన్న మోహన్కి ఏం కావాలో చూసుకో. నేను చూసుకుంటాను. ఓటు మాత్రం మిస్ అయిందో షాల్తీలు గల్లంత అవుతాయి. ఓకే. ఈసారి నేనే గెలవాలా? నువ్వే తప్పకుండా నువ్వే గెలుస్తావనా. రాజకీయం అంటే ఆట బొమ్మలా అనుకుంటున్నాడా? నిన్నాక మొన్న వచ్చిన నూనె మీసాలాడు. ఏమిరో ఊరికి సర్పంచ్ అవుతావు అనుకున్నా కానీ అమ్మాయికి ఇదే చేసేస్తున్నావురా. మళ్ళీ అదేం లేదురా, ఊరికి పట్టిన చీల పొడుగును వదిలించడానికి ఆలోచిస్తున్నా. సర్పంచ్ కోసం మంచిగా ఆలోచించు, సపోర్ట్ చేస్తా. తప్పకుండా జిమ్మాలో మనం ఈసారి గెలుస్తున్నాం. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't అన్న ఈ బచ్చగాడేనా నిలబడేది? మన మీద గెలుస్తారా? గెలవడానా? చూడన వీడిలో ఉన్న సంకల్స్ ఒక్కొక్క నోల్సేట్సాను. బచ్చగాళ్ళు పొండ్రా. తిమ్రా నర్సి అన్న ఏంటి సంగతులు? నడుస్తుంది అన్న, అంతా చుక్క ముక్క అంతా నడుస్తూనే ఉంది. తేడా ఏదో తెలుస్తుంది. ఏం లేదన్న, మనకంటే ఎక్కువ ఇంకేముంది అన్న? ఏం లేదు కదా. ఏం లేదు, పోయినసారి కన్నా ఈసారి ఎక్కువైనా సరే కానీ ఖచ్చితంగా మనదే సీటు. బాస్ మిగతా వాళ్ళు ఎక్కడ? అరే రాండ్రా. గుండు మీద ఒట్టన్నా, ఈసారి నువ్వే గెలుస్తావు. నమస్తే. ఎలక్షన్లు వచ్చినాయి తెలుసు కదా. తెలుసు మంచిగానే. మరి ఓటు ఎవరికి వేస్తావు? ఓటు మీకే వేస్తాం కానీ మరి మమ్మల్ని చూడుర్రి గరీబ్ వాళ్ళని. అరే నీ కష్టాలన్నీ పాలు పంచుకుంటా బాసాలే కదా. సరే 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 చెట్టుతో దోమతు బిడ్డ ఇగో పిడిచేతో దోమాలే. చెట్టుతో దోమతు బిడ్డ ఇగో పిడిచేతో దోమాలే.
తోమాలి షెటీలతో తోమొద్దు, పిల్లల షెటీలతో. సరే 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 కానీ నీ ఓటు మాత్రం తప్పకుండా నాకే ఇయ్యి. సరే మంచిగా ఉంటా, వస్తా. గిన్నెలు పిడిచలతో తోముతారు, పిల్లల టైర్లతో తోముతారు. వీడు ఏమవుతాడో ఏమో, సర్పంచ్. రాజన్నకే ఆగ్రా నర్సిగా ముసలిదింద్రా అట్ట ఇజ్జత్ తీసింది. అవు కాదన్న. అట్లానా? ఒక పని చేయి, రాత్రి ఒక కోటరేసి ముసల్దా నోరు మూపి. సరే అన్న. ఒక కోటరేసి ముసల్దా నోరు మూపి. సరే అన్న. రాజన్నకే రాజన్నకే రాజన్నకే. సీత, కొన్ని నీళ్ళు తీసుకురామ్మా. వస్తున్నా నానా. నానా మీకోసం ఎవరో వస్తున్నారు నాన్న. నేను చూసుకుంటా లేరా, నువ్వు వెళ్ళమ్మా. నా మీద రాజకీయంగా నిలబడాలనుకుంటున్నావా? ఎందుకో నేను చూస్తే జాలేస్తుందిరా. ఎందుకంటే నా కంటి చూపు కానీ నా చూపుల్లో కానీ నువ్వు ఉంటే ఈ పాటికి రాజకీయంగా కాదు, కనీసం నామినేషన్ వేయడానికి కూడా అక్కడ ఉండేవాడివి కాదు నా ముంగట. అందుకే నేను ఇక్కడ పిలిపించి మాట్లాడుతున్నాను. జరగమ్మా, నీ కొడుకు చెప్పు విత్డ్రా చేసుకోమని. ఏయ్ దొరా, చిన్నప్పటి నుంచి నిన్ను చూస్తూనే ఉన్నా. అన్ని కథల్లో నువ్వే ఉన్నావు, కానీ ఏ పనిలోనూ ప్రజల మనస్సుల్లో లేవని ఇప్పుడు నిన్ను చూస్తే తెలుస్తుంది. ఊరంతా నిన్ను దొర అంటుంటే ఊరందరికీ నువ్వు దేవుడు అనుకున్నా. రాక్షసుడు అని ఇప్పుడే తెలిసింది. చదువుకోవాలి అంటే బడి లేదు, కష్టం వచ్చి చెప్పుకోవాలంటే గుడి లేదు. నీ మీద పోటీ చేస్తా, నేనేంటో చూపిస్తా. దొరా, ఇన్ని రోజులు నువ్వు చేసిన అరాచకాలన్నీ చూస్తూనే ఉన్నాం. ఇక చూసుడు గీసుడు ఏం లే. ఉరుకు పెట్టిన శని వదిలించడానికి నా కొడుకు వచ్చాడు. నీ మీద గెలిచి చూపిస్తాడు. సరే నర్సిగా, దాసు గారిని పిలిపిరా. ఏమరా దాసు? చెప్తా. పత్రాల మీద సంతకం పెట్టా అంటే అంటున్నావు. పత్రాల మీద సంతకం ఎందుకు పెట్టాలి? రాజాగా నీకెందుకు? చూడు దాసు, నా కన్ను పడ్డ నేలైనా పోరైనా కానీ దేన్ని నీ దేనిలో ఇది? ఎందుకంటే మా తాత ముత్తాతలు సంపాదించిన భూమి. నేను ఎందుకు సంతకం పెట్టాలి? అయితే పెట్టనంటావు. సౌత్ కూడా ఈ సర్పంచ్కే ఎదురే లేదు నా యాల్ది. చర్లో పడేయండి రా వాడిని. నీ వాడు రమేష్ ఎవరిని మోసం చేయడు, కానీ ఒక్క మాట, రమేష్ మాత్రం చాలా మంచివాడు. ఆలోచించుకో. రమేష్, ఈ గ్రామాన్ని నువ్వు మార్చగలవు అనిపిస్తుంది, కానీ నిన్ను మాత్రం ఈ రాజకీయాలు మార్చకూడదు. ఏమైందిరా నర్సి, దమ్ము తీస్తున్నావు? అన్నా, అమ్మాయి ఆ కుర్రంతో తిరుగుతుంది. ఎవడాడు? రమేష్ గారు అన్న. అరే మళ్ళీ రమేష్ గారికి తెల్లారే లోపల భూమి మీద నూకలు లేకుండా చేయి. ఆ కుదిరేయంగా మేము చూసుకుంటాం వాడిని. తెల్లారగల కనిపించకూడదు.
నా కొడుకు వాడెంత, వాడి బతికెంత. అన్న పాప వస్తుంది. ఆగక్కడ. ఎక్కడి నుండి వస్తున్నావు? నాకు తెలిసి నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు. నా పగోడితో ఓటేసి గెలిపించిందే కాకుండా నా ఇంట్లో కూడా అడుగు పెట్టాలనుకుంటున్నావా? నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు అక్కడికే వెళ్ళి నా ఇంట్లో అడుగు కూడా పెట్టకూడదు. నీ మొహాన్ని నాకు చూపించదు. పో. రండి. సచ్చిండ్రా నా కొడుకు. పదండ్రా. రమేష్ 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 ఏమైందిరా? రమేష్ ఏమైందిరా? ఏమైందిరా? లేవు లేవు రమేష్, లేవురా లేవురా రమేష్, రమేష్ లేవు రమేష్, రమేష్ లేవురా లేవురా. మామ నేను బతికించుకురా నిన్ను. మాకు వరమయ్యా నీ జననం, అందరిని ఆదరించే గొప్ప గుణం, పడుగుల బాసటయ్యా నీ సాయం, కన్నీళ్లు తుడిచనయ్యా నీ నేస్తం, పేదోడి గుండెకి అండమైనవు, పెద్దపల్లి ముద్దు బిడ్డమైనవు, మా నేతవు. ఏమ్రా నర్సిగా, ఏమనుకుంటే ఏమైందిరా? గెలుస్తామనుకుంటే ఓడగొట్టి తిరిగాదిరా. ఊర్లో ముఖం ఎట్లా చూపెట్టాలరా? 20 సంవత్సరాలు రా. ఒక్కడినే కదా రాయకుని, నేనే కదా అనుకున్నా ఈ ఊరికి మొత్తం. చివరికి ఇంట్లో కూర్చోబెట్టినట్టు చేస్తారు కదరా.